హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు డే 3. అందరూ కూడా సన్ క్లాక్తో సింక్ అవుతూ నైట్ మోడ్స్ ఆన్ చేసుకుని కాన్షియస్గా ఉంటున్నారు అనుకుంటున్నాను. ఓకేనా. ఈరోజు టాపిక్ వచ్చేసి స్ట్రెస్. ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను కదా, దాని గురించి వాళ్ళ వ్యూస్ కూడా చెప్పారు. ఐ అప్రిషియేట్ దెమ్. ఇంకా ఈరోజు టాపిక్ స్ట్రెస్. అసలు స్ట్రెస్ అంటే ఏంటో ముందు తెలుసుకుందాం. ఓకేనా. మీకు ఒక ఎగ్జాంపుల్తో చెప్తాను. మీరు రోడ్డు మీద నడుస్తూ వెళ్తున్నారు. సడన్గా ఒక పులి వచ్చింది రోడ్డు మీదకి. ఏం చేస్తారు అప్పుడు? భయపడతారు, అరుస్తారు, పరిగెడతారు, ఇంకా ఏం ఆలోచించరు. ఆ టైంకి ఏమనిపిస్తే చేసేస్తారు. అంతేనా? ఇంకేమన్నా వెరైటీగా చేస్తారా? లేదు, ఎవరన్నా అదే చేస్తాం. ఎక్కడ సేఫ్ ప్లేస్ ఉంటుందా, ఎక్కడ పరుగున వెళ్తామో చూసుకుంటాము. ఒక సేఫ్ ప్లేస్లో అనుకుని కూర్చుంటాం. సేఫ్ ప్లేస్లో కూర్చున్నా మన మనసు మీద పడుతుందా? కంగారుగానే ఉంటాం. ఎటు నుంచి పూలు వస్తుందా అని చెప్పి అలర్ట్గా కూర్చుంటాం. ఆ టైంలో మన బాడీ రెడ్ అలర్ట్లో ఉంటుంది. ఎమర్జెన్సీ సిచ్యుయేషన్గా ఉంటుంది బాడీ లోపల, బయటే కాదు లోపల కూడా. దాన్నే మనం ఫ్లైట్ మోడ్ ఆర్ ఫైట్ మోడ్ అంటారు. మన ఫోన్లో ఉన్న ఫ్లైట్ మోడ్ కాదండి, ఇది మన బాడీలో ఉండే ఫ్లైట్ మోడ్. ఓకేనా. ఆ సిచ్యుయేషన్ క్రియేట్ అవుతుంది. తర్వాత కొంతసేపటికి ఫారెస్ట్ వాళ్ళు వచ్చారు, పులిని తీసుకెళ్ళిపోయారు అని చెప్పారు. అప్పుడు ఏమవుతుంది? అమ్మయ్య అనుకుంటాం. అనుకున్న తర్వాత నెమ్మదిగా 1 గంటకో 2 గంటలకో అరగంటకో మన పడిన కంగారుని బట్టి నెమ్మదిగా బాడీ కూల్ డౌన్ అవుద్ది, రిలాక్స్ అవుద్ది. అంతే కదా. ఇప్పుడు ఆ ఫ్లైట్ మోడ్లోకి వెళ్ళినప్పుడు బాడీ ఎలా ఉంటుందో చెప్తాను ఫస్ట్. మన బ్రెయిన్ సూపర్ అలర్ట్గా ఉంటుంది. సూపర్ అనే దానికన్నా హైపర్ అలర్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఎటు నుంచి వస్తుందా పులి అని అసలు మామూలు కాన్షియస్గా ఉండదు, సూపర్ కాన్షియస్గా ఉంటుంది. మన కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తూ ఉంటాయి, ఏ సందుల నుంచి పులి వస్తుందా అని. అంతేనా. మన గుండె రేసు గుర్రంలా పరిగెడుతుంది. ఇంకా అంత రేసు గుర్రంలో పరిగెత్తినప్పుడు ఊపిరి ఎలా తీసుకుంటాం? ఫాస్ట్గా తీసుకుంటాం. పూర్తిగా తీసుకోము, పైన తీసుకుంటాం. షాలో బ్రీతింగ్ అంటాం. ఇంకా చేతులు, కాళ్ళు, మజిల్స్ అన్ని స్టిఫ్ అయిపోతాయి, బిగుసుకుపోతాం. భయానికి బిగుసుకుపోతాం కదా, అలా బిగుసుకుపోతాయి. ఇంకా బ్లడ్ సప్లై, పరిగెత్తాలి కాబట్టి ఉన్న బ్లడ్ అంతా కాళ్ళు చేతులకి వెళ్ళిపోద్ది. ఇంకా పొట్ట దగ్గరికి, సెంట్రల్ బాడీ పార్ట్కి బ్లడ్ అంతా ఫాస్ట్గా వెళ్ళదు. దానివల్ల మన డైజెషన్ స్లో అయిపోతుంది. ఒక్కొక్కసారి డైజెషన్ పూర్తిగా ఆగిపోతుంది. ఇంకా గ్లూకోజ్, మరి పరిగెత్తాలి కదా, కాళ్ళు చేతులకి శక్తి కావాలి, ఎనర్జీ కావాలి. ఎక్కడి నుంచి వస్తుంది? గ్లూకోజ్. సో బాడీలో గ్లూకోజ్ని పెంచడానికి అవసరపడే హార్మోన్స్ అన్నీ పెరుగుతాయి. దానివల్ల బ్లడ్ షుగర్ పెరుగుతుంది. ఇన్ని జరుగుతాయి మనం ఫ్లైట్ మోడ్లో ఉన్నప్పుడు. ఓకేనా. ఇప్పుడు మన డైలీ యాక్టివిటీస్కి వద్దాం. ఈ స్ట్రెస్, ఈ ఫ్లైట్ మోడ్ మనల్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో తెలుసుకుందాం. డైలీ యాక్టివిటీస్లో మన లేడీస్నే తీసుకుందాం. పొద్దున్న క్యారేజ్ ఉన్న లేడీస్ అయితే ఇంకా లెగిసిన దగ్గర నుంచి పరుగు ఉన్న 2 చేతులతో 3 పనులు చేస్తారు. నేను కూడా ఉన్న లిస్ట్లో. ఇంకా ఆఫీస్కి వెళ్ళి బిజినెస్ చేసే లేడీస్కి అయితే చెప్పక్కర్లా, కాళ్ళు చేతులతో పాటు బ్రెయిన్ కూడా పనిచేసేస్తూ ఉంటుంది. ఈరోజు ఆఫీస్లో ఏం చేయాలి, ఏం డెడ్ లైన్స్ ఉన్నాయి, బాస్ ఏమంటాడు, పక్కనోడు ఏమంటాడు, ఇంకా బ్రెయిన్ కూడా సూపర్ ఫాస్ట్గా తిరిగేస్తూ ఉంటుంది. ఇదంతా ఫిజికల్ స్ట్రెస్. కొంచెం టైంలో ఎక్కువ పని చేయాలి అన్నప్పుడు బాడీ ఫిజికల్గా స్ట్రెస్కి గురవుద్ది. ఇది ఒక రకం. ఇంకొక రకం సైకలాజికల్ ఆర్ ఎమోషనల్ స్ట్రెస్ అంటాం దీన్ని. ఇదేంటి అంటే, మనం ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి. ఈ వీడియో చేయాలంటే నాకు స్ట్రెస్. బట్టలు ఆరేసాం పైన, వర్షం పడుతుందేమో, ఎప్పుడు వర్షం పడుతుందా అని స్ట్రెస్. పాలవాడు రాలేదు,
పని అమ్మాయి రాలేదు, లేకపోతే ఇన్స్టాగ్రామ్ది పోస్ట్ చేశాను అది అందరూ చూసారా, లైక్ వచ్చిందా, స్ట్రెస్. అంతేనా? అవన్నీ ఆలోచిస్తూనే ఉంటాం. సాయంత్రం పిల్లోడు ఎన్నింటికి వస్తాడు, వాడితో హోంవర్క్ చేయించాలి, ఈ వీక్ ఎగ్జామ్ ఉంది, వాడు ఫస్ట్ వస్తాడా రాడా, స్ట్రెస్. ఆలోచిస్తున్నాం కదా దాని గురించి, సాగదీసి ఆలోచిస్తున్నాం. అవన్నీ స్ట్రెస్లు. వీటికన్నా అసలు ఇది కూడా బాడీ స్ట్రెస్గా ఫీల్ అవుద్దా అని చెప్పేది కూడా ఒకటి చెప్తా. గడగడ నీళ్లు తాగేస్తారు దాహం వేస్తే, అది కూడా బాడీ స్ట్రెస్గా ఫీల్ అవుతుంది. అదేంటండి నీళ్లు తాగితే స్ట్రెస్గా ఫీల్ అవుతుంది ఏంటి అనుకోవచ్చు. ఇది ఒక ఎగ్జాంపుల్తో చెప్తా. పెళ్లి కొడుకు హల్దీ ఫంక్షన్లో తల మీద జల్లెడు పెట్టి నీళ్లు పోస్తారని అలా హ్యాపీగా బిందాస్గా కూర్చున్నాడు. ఏమైంది, కొంతమంది అల్లరి ఫ్రెండ్స్, అల్లరి కజిన్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేశారు, సడన్ గా ఒక జెట్ పైప్ పెట్టో లేకపోతే బిందులతో నీళ్లు అని కొట్టారు. వాడు అలర్ట్ లో లేడు, సడన్ గా ఏదో పక్క నుంచి వాళ్ళు అల్లరి చేద్దామని కొట్టారు. అలా ఏమవుతాడు అప్పుడు? బెదిరిపోతాడా, కంగారు పడిపోతాడా? ఎంతసేపు ఉంటుందా ఫీలింగ్? 10 నిమిషాలన్నా ఉంటుందా? ఏం జరిగింది అని తెలుసుకుని స్థిమిత పట్టడానికి కొంచెం టైం తీసుకుంటాడా? బాడీ కూడా అంతే అండి, దాహం వేసింది, ఏదో నీళ్ళు వస్తాయి అనుకుంటుంది, అంత జెట్ ఫోర్స్ లో వస్తుందని ఎక్స్పెక్ట్ చేయదు కదా. సో ఏంటి అంటే అది కూడా స్ట్రెస్. ఇలాంటి ప్రతి విషయం. ఇంకా కొంతమంది అయితే ఈరోజు సీరియల్ ఏమవుతుంది, లేకపోతే ఆ సినిమాలో ఏమవుతుంది, ఇంకా అది కూడా వాళ్ళే పర్సనల్ గా తీసేసుకుని స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. ఇది అది అని లేదు, ప్రతిదీ స్ట్రెస్. ఇది ఒక రకం స్ట్రెస్. ఇంకొక రకం స్ట్రెస్ ఉంటుంది. అదేంటి అంటే, అమ్మ వాళ్ళు నన్ను ఇది అన్నారు, వీళ్ళు నన్ను అది అన్నారు, నేను ఇలా అనుకున్నా కానీ ఇలా జరగలేదు, వేరేలా జరిగింది, నాకు ఈరోజు ఏం చేయాలో తెలియట్లా. ఏం చేయాలో తెలియకపోవటం కూడా స్ట్రెస్. ఈ మధ్య పిల్లలు బాగా చెప్తున్నారు, నాకు బోర్ పడుతుంది. అసలు బోర్ అంటే ఏంటి? అంత చిన్న పిల్లలకి బోర్ ఎందుకు వస్తుంది? ఎందుకు ఇవన్నీ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు? డోపమైన్ రష్. మనం బాగా ఫోన్లో స్క్రోలింగ్ అలవాటు పడిపోతున్నాం. స్క్రోలింగ్ అలవాటు పడినప్పుడు ఏమవుతుంది, ఇన్స్టెంట్ డోపమైన్ ఎఫెక్ట్ అంటారు దాన్ని. అంటే ఒక రీల్ నుంచి ఇంకో రీల్ మారినప్పుడు ఆ కొత్తదనం మైండ్ లో డోపమైన్ రిలీజ్ చేస్తుంది. కాన్స్టెంట్ గా బాడీ ఆ డోపమైన్ కి అలవాటు పడిపోయింది అనుకోండి, ప్రతి దాంట్లో డోపమైన్ వెతుకుద్ది. ఆ డోపమైన్ రాలేదనుకోండి, ఆ కిక్ రాలేదనుకోండి ఆ పనిలో నుంచి, స్ట్రెస్. అన్ని రకాల స్ట్రెస్. ఇంకొంతమంది ఉంటారు, అమ్మో నాకు మాట్లాడటం రాదు, నేను మాట్లాడచ్చా లేదా, నేను మాట్లాడితే ఏమన్నా అనుకుంటారా, ఇన్ఫీరియారిటీ ఫీలింగ్స్. అది కూడా స్ట్రెస్. ఇంకేంటంటే వాళ్ళకి ఏం చేయాలన్నా ఏది అన్నా వాళ్ళలో ఏంటంటే ఆ నెగిటివ్ ఫీలింగ్ ఉండిపోతూ ఉంటుంది. కొంతమంది ఇంకెలా ఉంటారు అంటే, నేను ఇలా బయటికి వెళ్తే లావుగా ఉన్నాను, బయటికి వెళ్తే నన్ను ఎవరైనా కామెంట్ చేస్తారేమో, అది కూడా స్ట్రెస్గా ఫీల్ అవుతారు. దీనికి ఒక సొల్యూషన్ ఉంది. మనం చిన్నప్పుడు ఒకటి ఎగ్జాంపుల్ చెప్పారు, ఒక వైట్ పేపర్ పెట్టి దాంట్లో ఒక బ్లాక్ డాట్ పెట్టేవారు. మీకు ఏం కనిపిస్తుంది అని అడిగారు. కొంతమంది బ్లాక్ డాట్ కనిపిస్తుంది అంటే, కొంతమంది పెద్ద వైట్ పేపర్ కనిపిస్తుంది అని చెప్పేవారు. అవునా? సో మన వే ఆఫ్ పర్సెప్షన్, మనం చూసే విధానం బట్టి ఉంటుంది. ఒకడికి మనలో ఒక బ్లాక్ పాయింట్ ఉంది అనుకుంటాం, కానీ పక్కన వాడు ఆ బ్లాక్ పాయింట్ చూడ్డు, వైట్ పేపర్ చూస్తూ ఉండొచ్చు. లేదు నిజంగా బ్లాక్ పాయింట్ చూస్తున్నాడు, చూసిన వాడు కామెంట్ చేస్తాడు. ఎందుకంటే మనం 100% మనం ఎంత ఇదిగా ఉన్నా 100% అందరినీ సాటిస్ఫై చేసేలా మనం ఉండలేము. ఎందుకంటే ఎవరి వే ఆఫ్ పర్సెప్షన్ వాళ్ళది. ఇంకా కొంతమందికి ఆ బ్లాక్ స్పాట్ చూసి మీరు ఇన్స్పిరేషన్ అవ్వచ్చు. ఎందుకంటే ఫర్ సపోజ్ ఒకళ్ళు కర్లీ హెయిర్ ఉందని చెప్పి చాలా డిప్రెస్డ్గా ఫీల్ అవ్వచ్చు, కానీ ఇంకొకరికి అబ్బా అమ్మాయి కర్లీ హెయిర్ ఎంత అందంగా ఉంది అనుకోవచ్చు, లేకపోతే కర్లీ హెయిర్ ఉన్నా ఎంత కాన్ఫిడెంట్గా ఉంది అనుకోవచ్చు. మీరు ఇంకొకరికి ఇన్స్పిరేషన్ అవ్వచ్చు. సో మనం చెప్పలేము
సో మనకేదో ఉందని మనం ఫీల్ అయిపోయి డిప్రెషన్ అయిపోయి స్ట్రెస్ అవ్వక్కర్లేదు. ఓకేనా? ఇవన్నీ ఒక రకాల స్ట్రెస్. ఇంకా అసలైన స్ట్రెస్ ఉంది. ఏంటి ఇంకా అవ్వలేదా? ఇంకా స్ట్రెస్‌లు ఉన్నాయా అనుకుంటున్నారా? ఇదే అసలైన స్ట్రెస్. న్యూట్రిషనల్ స్ట్రెస్. అంటే పోషకాహార లోపం. ఓకేనా? ఇది మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటి అంటే, ఇప్పుడు మీరు పొయ్యి మీద వంట చేస్తూ ఉన్నారు. కూర మధ్యలో ఉంది. సడన్‌గా అందులో ఏసేదేదో మిస్ అయింది. ఇంట్లో లేదు, అయిపోయింది. ఏం చేస్తారు? పరిగెత్తుకుంటూ బజార్‌కెళ్తారా? లేకపోతే సర్లే అడ్జస్ట్ అయిపోయి రోజుకి ఇలాగే ఇది లేకుండా వండేద్దాం అనుకుంటారా? లేదు వండేస్తే టేస్ట్ బాగోదేమో, మళ్ళా ఎవరు తినరేమో అని ఆలోచిస్తారు. అప్పటికప్పుడు కుకింగ్ చేస్తూ మధ్యలో బయటికెళ్ళి రాలేరుగా. పొయ్యి సిమ్‌లో పెట్టి పక్కింటికెళ్ళి అదే దానికి కావాల్సిందేదో అరవడుక్కొని తెస్తారు. హ్మ్. అడిగి తెచ్చిన తర్వాత ఆ రోజుకి వంట ఫినిష్ చేస్తారు. తర్వాత ఏం చేస్తారు? ఈవినింగో నెక్స్ట్ డేనో బజార్‌కెళ్ళి అది తెచ్చుకుంటారు. మీరు ఫిల్ చేసుకుంటారు. పక్కన వాళ్ళ దగ్గర నుంచి తెచ్చింది వాళ్ళకి రిటర్న్ ఇచ్చేస్తారు. అంతేగా. ఒకవేళ బద్దకించారు. మళ్ళా నెక్స్ట్ డే ఏదో కూర చేస్తున్నారు. అదే అవసరమైంది. మీ దగ్గర ఏదైతే అయిపోయిందో. అప్పుడేం చేస్తారు? మళ్ళా సేమ్ సిట్యుయేషన్ వచ్చింది. నేను నీ ఇంటికెళ్తే అడిగాను. మళ్ళా అక్కడికెళ్ళి అడిగితే బాగోదని ఇటు పక్కింటికెళ్ళారు. అడిగారు. ఆ రోజు వంట కంప్లీట్ చేశారు. ఇంకా బద్దకించారు. లేకపోతే తెచ్చిపెట్టేవాళ్ళు లేరు. మీకెళ్ళి తెచ్చుకునే సిట్యుయేషన్ లేదు. అలా జరిగింది. అప్పుడు మళ్ళా ఇంకోళ్ళ ఇంటికెళ్ళి అడుగుతారా? అడగరు కదా! ఛీ! ఏంటిలాగా అయింది అని చెప్పి దానికి సంబంధించిన వంటలు లేనివన్నీ చూసుకొని ఆ వంటలు చేసుకుంటారు. అంతేగా. అంతేగాని మళ్ళా ఇంకొకళ్ళ దగ్గరికెళ్ళరు. స్ట్రెస్ ఫీల్ అవుతారు. అబ్బా! ఏంటి ఇలా ఉంది. నేను తెచ్చుకోవడానికి బద్ధకించాను. లేకపోతే నాకు తెచ్చిపెట్టేవాళ్ళు లేరు అనేది ఒక స్ట్రెస్ ఫీల్ అయ్యి దానికి సంబంధించిన వంటలన్నీ మానేసి వేరే వంటలు చేసుకుంటారు. అంతేగా. హ్మ్. సో, బాడీ కూడా సేమ్ అంతే. బాడీలో కొన్ని మిలియన్స్ సెల్స్ ఉన్నాయి. ప్రతి సెల్‌కి పనుంది. ఏ సెల్ ఖాళీగా కూర్చోదు బాడీలో. హ్మ్. అది పని చేస్తూ ఉంటది. దానికేదో అవసరమైంది పోషకాహారం. అది లేదు. బాడీలో డెఫిషియెంట్‌గా ఉంది. ఏం చేస్తది? ముందు బాడీ ప్రతిదాన్ని కొంచెం కొంచెం నిల్వ చేసుకుంటది. ఎమర్జెన్సీలని. అలాంటి నిల్వలన్నీ వాడేస్తది. ఇంకా మనం పైనుంచి ఇవ్వట్ల. ఏం చేస్తది? ఈ సెల్‌నో, ఆ సెల్‌నో ఏదో మొత్తానికి అక్కడేదో గూడుపుటాని చేసుకొని ఏదో రకంగా ఒక యూనియన్ కింద ఫార్మ్ అయ్యి దాన్ని ఏదో రకంగా నడిపిస్తాయి. ఇంకా మనం దాన్ని రిప్లేస్ చేయలా. ఏం చేస్తది? ఈళ్ళింతే మనకు కావాల్సింది మనకివ్వరు. ఫ్యాక్టరీలో వర్కర్స్ వాళ్ళ డిమాండ్స్ యాక్సెప్ట్ చేయకపోతే ఫ్యాక్టరీ షట్ డౌన్ చేసేస్తారుగా. లాక్‌డౌన్ చేసేస్తారుగా. అలాగే మన బాడీలో సెల్స్ కూడా. వీళ్ళు నాకు కావాల్సింది ఇవ్వట్లేదు అని చెప్పి ఆ ప్రాసెస్‌ని స్లో డౌన్ చేసేస్తది. లేకపోతే పూర్తిగా షట్ డౌన్ చేసేస్తది. ఇలా జరగటం వల్ల ఏమవుతది? ఏదో ఒక చిన్న నొప్పి రూపంలోనో, వ్యాధి రూపంలోనో బయటకొస్తదది. ఇదంతా ఏమి ఓవర్ నైట్ జరిగిపోయిందనుకోకండి. కొన్ని నెలలు, సంవత్సరాలు కూడా పట్టొచ్చు ఒక్కొక్కసారి. ఎందుకంటే మన బాడీ అంత ఈజీగా డిఫీట్‌ని యాక్సెప్ట్ చేయదు. లాస్ట్ మినిట్ వరకు ఏదో రకంగా పని చేద్దామనే చూస్తది. హ్మ్. అందుకని ఈ ప్రాసెస్ అంతా ఈజీగా మంత్స్ టు ఇయర్స్. ఏంటి బయటకి మనకి ఒక డిసీజ్‌గా బయట పట్టండి. హ్మ్. ఇన్ని జరుగుతాయి. తర్వాత మొత్తానికి అది షట్ డౌన్ అయిపోయింది. డిసీజ్ రూపంలో బయటకొచ్చింది. దాని తర్వాత ఏం చేస్తాం? మనం అది డిసీజ్ వచ్చిన తర్వాత మందేస్తాం. లేకపోతే న్యూట్రిషన్ దగ్గరికెళ్తే వాళ్ళేదో న్యూట్రిషన్ సప్లిమెంటో లేకపోతే డైటో చెప్తారు. అది పాటిస్తాం. ఇప్పుడు అసలైన క్వెషన్స్ ఒస్తాయి. ఏవండీ ఇప్పుడు నాకు ఐరన్ డెఫిషియన్సీ అన్నారు. ఒక వారం రోజులు సప్లిమెంట్ యేసుకొని, ఒక నెల రోజులు ఐరన్ డైట్ తింటే అదంతా సెట్ అయిపోతదా? ఇంక నేను నార్మల్ అయిపోతానా అని అడుగుతారు. ఎగ్జాంపుల్‌కి చెప్తున్నా. హ్మ్. దీనికి ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. ఏంటి అంటే, ఇప్పుడు ఒక బీడు బారిన చెరువుంది. ఒక 3, 4 ఏళ్లగా సరిగ్గా వర్షాలు లేవు. ఆ చెరువు బీడు బారిపోయింది. ఇంకా 3 ఏళ్ల తర్వాత, 4 ఏళ్ల తర్వాత వర్షాలు మొదలయ్యాయి. ఫస్ట్ ఒక పెద్ద వర్షం పడింది.
ఆ ఒక్క వర్షానికి మొత్తం ఆ బీడుబారిన చెరువు నిండిపోద్దా? ఏం చేసుకుంటది ఫస్ట్? మనం పోసిన నీళ్ళు ఇంకిపోతాయి. ఎంత వర్షం పడినా ఫస్ట్ డే వర్షం మొత్తం ఇంకిపోద్ది. ఎందుకు? లోపల దాని నిలవలన్నీ బ్యాలెన్స్ చేసుకుంటది. అంతే కదా, కరోనాలో మనం ఏం చేసాం? అన్ని షట్ డౌన్ చేసేస్తారా అంటే అన్ని నిల్వలు పెట్టేసుకున్నాం కదా. మరి ఇది అంతే. ఏంటి అంటే మళ్ళా ఎప్పుడు అలాంటి సిచ్యుయేషన్ వస్తుందో ముందు నేను పైన అంతా క్లియర్ చేసేసుకుంటే లోపల నాకు రిజర్వ్స్ ఎలా ఉంటాయి అని చెప్పి ఫస్ట్ నిల్వలు పెంచుకుంటది. ఆ తర్వాత పైన చూపిస్తుంది. సేమ్ బాడీ కూడా అంతే. మనం ఒక డెఫిషియన్సీని అడ్రస్ చేసినప్పుడు ఫస్ట్ షార్టేజ్ని వెంటనే పైన క్లియర్ చేసుకోదు. ఫస్ట్ దాని రిజర్వ్స్ని క్లియర్ చేసుకుంటుంది, దాన్ని ఫిల్ చేసుకుంటుంది. రిజర్వ్స్ ఫిల్ అయిన తర్వాత దాని రెగ్యులర్ మెకానిజం, దాన్ని రెగ్యులర్గా ఏం చేయాలో అవన్నీ చేసుకుంటుంది. ఓకేనా? సో ఇప్పుడు ఇదంతా జరిగేలోపు బాడీ స్ట్రెస్ ఫీల్ అవుద్ది. న్యూట్రిషన్స్ తక్కువ ఉన్నా, ఆ తక్కువది మళ్ళీ మనం టైంకి ఫిల్ చేయకపోయినా అదంతా బాడీకి స్ట్రెస్. ఇప్పటికి ఎన్ని రకాల స్ట్రెస్ తెలుసుకున్నాం? ఫిజికల్ స్ట్రెస్, సైకలాజికల్, ఎమోషనల్, న్యూట్రిషనల్ స్ట్రెస్. సరే, ఇన్ని రకాల స్ట్రెస్లు చెప్తున్నారు, అసలు ఈ స్ట్రెస్ మన బాడీని ఏం చేస్తుంది అని అడుగుతుంది. అది చెయ్యని పని అంటూ ఉండదు, అది పాడి చేయని ఆర్గాన్ అంటూ ఉండదు. ఇందాక చెప్పాను కదా ఫ్లైట్ మోడ్లోకి వెళ్ళినప్పుడు ఏం జరుగుద్ది అని. మనం కాన్స్టెంట్గా 24 అవర్స్లో 10 to 12 అవర్స్ స్ట్రెస్లోనే బాడీని ఉంచుతున్నాం. ఎందుకంటే ఇప్పుడు స్ట్రెస్ వచ్చింది, ఆ స్ట్రెస్ బాడీ తట్టుకొని దాన్ని రిలీవ్ చేయడానికి మినిమం 1 to 2 అవర్స్ పడుతుంది. ఈ లోపు ఇంకో స్ట్రెస్ వస్తున్నాం, మళ్ళా ఫ్లైట్ మోడ్ ఎక్కింది, మళ్ళా అది ఫ్లైట్ మోడ్ దిగటానికి దానికి కొంచెం టైం పడుతుంది. మళ్ళా గ్యాప్ ఇవ్వకుండా ఇంకో స్ట్రెస్ వస్తున్నాం. అలా రోజులో ఎన్ని స్ట్రెస్లు వస్తున్నాం ఒకసారి గమనించుకోండి మీ రోజులో చేసే పనుల నుంచి. అలా కాన్స్టెంట్గా బాడీని ఫ్లైట్ మోడ్లో పెడుతున్నాం. అందుకే స్ట్రెస్ రిలేటెడ్. ఇప్పుడు ప్రతి 10 మందిలో 6గురికి స్ట్రెస్ రిలేటెడ్గా డిసీజెస్ చూస్తున్నాం. ఇంతకీ అవి పాడు చేసే పనులు ఏంటో తెలుసుకుందామా? ఫస్ట్, బ్రెయిన్ మెమరీని తగ్గించేస్తుంది. మెమరీని తగ్గించడంతో పాటు లాజికల్ థింకింగ్ని తీసేస్తుంది. ఎందుకంటే స్ట్రెస్లో ఉన్నాము, హైపర్ అలర్ట్లో ఉంటాము, అప్పుడు మనం రియాక్ట్ అవ్వగలం, రెస్పాండ్ అవ్వలేము. రియాక్ట్కి రెస్పాండ్కి తేడా ఏంటి అంటే మనం ఇలా కొట్టామనుకో కళ్ళు సడన్గా మూస్తాం, ఏమైనా ఆలోచిస్తామా? అది రియాక్షన్. ఏదన్నా సడన్గా వచ్చేదానికి మనం చేసేది రియాక్షన్. రెస్పాండ్ అవటం అంటే ఇప్పుడు ఎవరైనా ఏదన్నా మాట్లాడారు, క్వశ్చన్ అడిగారు, ఒక సెకండ్ ఆలోచించి మనం సమాధానం చెప్తాం, అది రెస్పాండ్. సో బాడీ రియాక్షన్లోనే ఉంటుంది. ఆ ఒక సెకండ్ ఆలోచించి రెస్పాండ్ అయ్యే లాజికల్ థింకింగ్ని తగ్గించేసుకుంటుంది కాన్స్టెంట్ స్ట్రెస్లో ఉన్నప్పుడు. అది బ్రెయిన్కి రిలేటెడ్గా. ఇంకా సరిగ్గా నిద్ర పట్టకపోవటం, డిప్రెషన్, ఆందోళన, యాంగ్జైటీ, ఇంకా మీరు ఏది చెప్పుకుంటే అవన్నీ అందులోకి వస్తాయి. ఇంకా హార్ట్కి సంబంధించి బ్లడ్ ప్రెషర్ పెరిగిపోవటం, స్ట్రోక్స్ రావటం, ఇవన్నీ. ఇంకా గట్ హెల్త్కి సంబంధించి అయితే మీకు డైజెషన్ అవ్వదు, సరిగ్గా ఆకలి వేయదు, తిన్నది వంట పట్టదు. కొంతమంది అంటూ ఉంటారు మేము తింటూనే ఉంటాము కానీ మాకు ఏది వంట పట్టట్లేదు అని. స్ట్రెస్ వల్ల కూడా అది వన్ ఆఫ్ ద రీజన్. ఇంకా వేరే రీజన్స్ కూడా ఉంటాయి, అంటే పారాసైట్స్ ఉన్న బాడీలో అలాంటి వాటి వల్ల కూడా కొంచెం డైజెషన్ ఇష్యూస్ ఉంటాయి. బట్ వన్ ఆఫ్ ద రీజన్ ఇప్పుడు మ్యాక్సిమం మెంబర్స్కి స్ట్రెస్ ఉంటుంది. ఆ తర్వాత ఇంకా మనకి బ్లడ్ లెవెల్స్ని అయితే సీసా ఆడుకుంటుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి ఇలా డౌన్ అయిపోద్ది, ఒక్కొక్కసారి ఇలా పెరిగిపోతుంది. ఎప్పుడు డౌన్ అవుద్దో ఎప్పుడు పెరుగుద్దో కూడా తెలియదు, ఎందుకంటే ఎప్పుడు స్ట్రెస్ ఎలా ఉంటుందో తెలియట్లేదు. సో బ్లడ్ లెవెల్స్ అప్ అండ్ డౌన్ అవుతాయి. ఇంకా హార్మోన్స్ గురించి అయితేనే చెప్పనే అక్కర్లా, రోలర్ కోస్టర్ రైడే అది. ఏ హార్మోన్ ఎప్పుడు పెరుగుద్ది ఎప్పుడు తగ్గుద్ది, రోలర్ కోస్టర్ రైడ్లో మనకు తెలియదు కదా ఎప్పుడు ఏ టర్నింగ్ ఉంది, ఏ బంప్స్ ఉన్నాయి అని. సేమ్ అంతే హార్మోన్స్ పరిస్థితి కూడా అదే. దానివల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఫర్టిలిటీ ఇష్యూస్,
అంటే ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇష్యూస్. ఇంకా అలా లిస్ట్ చెప్పుకుంటూ పోతే చాలానే వస్తాయి. ఇప్పుడు వీటికి ఏంటి పరిష్కారం? ఇన్ని చెప్తున్నారు, ఇవన్నీ ఎలా తగ్గుతాయి? స్ట్రెస్ని తగ్గించుకోవటం. ఎలా స్ట్రెస్ని తగ్గించుకోవటం? అసలు ముందు ఐడెంటిఫై చేయాలి ఎక్కడెక్కడ మనం స్ట్రెస్ ఫీల్ అవుతున్నాం, బాడీని ఎక్కడ స్ట్రెస్కి గురి చేస్తున్నాం, అవి ఎలా తగ్గించుకోవటం అని ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి ప్రాబ్లమ్ని. అది ఎవరికి వాళ్ళు సెల్ఫ్గా చేసుకునేది. ఎందుకంటే మీ బాడీ ఎప్పుడు స్ట్రెస్ రెస్పాన్స్ ఇస్తుంది అన్నది మీకే తెలుస్తుంది. తర్వాత బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చాలా ఈజియెస్ట్ ఏంటో తెలుసా? మీకు స్ట్రెస్ అనిపిస్తుంది, బాగా ఆందోళన అనిపిస్తుంది, డీప్ బ్రీత్ తీసుకుని మౌత్ గాలిని వదిలేయండి. ఇమీడియట్గా కొంచెమన్నా మీకు 5-6 టైమ్స్ చేస్తుంది, కొంచెమన్నా రిలీఫ్ వస్తుంది. అలా కాన్స్టెంట్ ప్రాక్టీస్ మీద ఇంకా చాలా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి, అది మనం విడిగా తెలుసుకుందాం. డైరీ రాయటం. మనం చిన్నప్పుడు వాళ్ళకి డైరీ రాసే అలవాటు ఉంది అని చెప్పి గొప్పగా చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడే దాన్ని ఏమంటున్నారు? జర్నలింగ్ అంటున్నారు. జర్నలింగ్ అంటే ఏంటి? ఆ రోజు పొద్దు నుంచి ఏం చేసాం, ఏం ఫీల్ అయ్యాం, ఎవరితో మాట్లాడాం, ఏం మాట్లాడాం, ఇంకంతే. ఇంక పొద్దున్న నుంచి మనతో మనం మాట్లాడుకోవటం వల్ల అంతేనా? ఇంకెవ్వరికి చెప్పుకోలేక డైరీతో చెప్పుకోవటం, దాన్నే జర్నలింగ్. అలా చేయటం వల్ల ఏమవుతుంది? స్ట్రెస్ రిలీఫ్ అయిపోతుంది. ఎవరితో చెప్పుకోలేని భావనలు లోపల బిల్డప్ అయిపోయి స్ట్రెస్ క్రియేట్ అవ్వకుండా అలా డైల్యూట్ అయిపోద్ది అనమాట. ఇంకా వాకింగ్. మెయిన్గా ఏంటంటే బేర్ ఫుట్తో, అంటే కాళ్ళకి ఏం వేసుకోకుండా ఏ గడ్డి మీదో మట్టి నేల మీదో టైల్స్ మీద కాదు, నడిచారనుకోండి, అది కూడా మనకి స్ట్రెస్ రిలీఫ్ చేస్తుంది. ఇంకా హెర్బల్ టీస్, కొన్ని రకాల హెర్బల్ టీస్. నైట్ టైం తొందరగా పడుకునే 1 to 2 hours ముందు స్క్రీన్స్ చూడకుండా ఉండటం, ఇవన్నీ స్ట్రెస్ రిలీఫ్కి చిట్కాలే. ఇప్పుడు కొంతమంది అడుగుతారు, సరే మేడం ఈరోజు మేము స్ట్రెస్ రిలీఫ్ స్టార్ట్ చేసేసాము, రేపటి నుంచి బీపీ, థైరాయిడ్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అన్నీ తగ్గిపోతాయా అని అడుగుతారు. ఒకటి గుర్తుంచుకోండి, బాడీలో ఒక హీలింగ్ మెకానిజం ఉంటుంది, న్యాచురల్ హీలింగ్ మెకానిజం. అది ఈజీగా అర్థం కావాలి అంటే, మనకు బోన్ ఫ్రాక్చర్ అయింది, ఫ్రాక్చర్ అయిన వెంటనే వాళ్ళు ఏం చేస్తారు? ఫస్టే కట్ చేసేసి రాడ్లు వేసారు కదా, అది బాగా సివియర్ స్టేజ్లో చేస్తారు, గాజు కట్టేస్తారు. జస్ట్ ఏంటి, ఆ బోన్ని దగ్గరికి చేసి పెట్టారు, బాడీయే హీల్ అయిపోతుందిగా. బాడీకి ఆ హీలింగ్ మెకానిజం ఉంది కదా, దెబ్బ తగిలిన ప్రతిసారి మనం దాన్ని ఏం చేయట్లేదు కదా, దాని అంతటా అదే హీల్ అవుతుంది. సో అలాగే బాడీ హీలింగ్ మెకానిజం అనేది యాక్టివేట్ అవుతుంది ఫస్ట్. మనం ఎప్పుడైతే స్ట్రెస్ని నెమ్మదిగా తగ్గిస్తున్నామో హీలింగ్ స్టార్ట్ అవుతుంది. ఒకటి ఏంటి అంటే, ఇప్పుడు ఒక డిసీజ్ ఫామ్ అవడానికి కొన్ని మంత్స్, ఇయర్స్ పడితే మళ్ళీ అది వెనక్కి హీల్ అవటానికి కూడా అట్లీస్ట్ అందులో హాఫ్ టైం పడుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ 3 years ఒక డిసీజ్ రావటానికి టైం పట్టింది, అట్లీస్ట్ 1 to 1.5 years బాడీ హీల్ అయ్యి మళ్ళీ అది న్యాచురల్ అవటానికి టైం పడుతుంది. అది కూడా కన్సిస్టెంట్గా 1 to 1.5 year మనం దానికి రిలేటెడ్ టిప్స్ పాటించినప్పుడు. ఓకేనా? సో ఈ రోజు నుంచి అందరూ స్ట్రెస్ రిలీఫ్ అవుతారు అనుకుంటున్నాను. స్ట్రెస్ రిలీఫ్ అవడానికి ముందు గుర్తుంచుకోవాల్సింది అసలు ఎక్కడ స్ట్రెస్ పడుతున్నారు అని తెలుసుకోవాలి. దీనికి ఇంకొక చిట్కా కూడా చెప్తాను మీకు. ముందు రోజే టు డూ లిస్ట్ అని రాసుకోండి, ఎవరికైనా పనికి వస్తుంది అది. అంటే రేపు నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అని రాసి పెట్టుకున్నారనుకోండి, అందులో మీరు ఐడెంటిఫై చేసుకోవచ్చు, ఓకే ఈ సిచ్యుయేషన్లో నేను స్ట్రెస్ అయ్యే ఛాన్స్ ఉంది, సో దానికి ఆల్టర్నేటివ్ ముందే ఆలోచించుకోండి. ఎందుకంటే ఇందాక చెప్పాను కదా, స్ట్రెస్లో మన లాజికల్ బ్రెయిన్ పనిచేయదు. సో ముందే ఆలోచించి పెట్టుకోండి, అప్పుడు ఆ టైంలో మీకు ఆ స్ట్రెస్ రాదు. ఎగ్జాంపుల్గా పొద్దున్నే క్యారేజ్ ఇచ్చే విషయంలో ఈజీగా అందరికీ అర్థమవుతుందని చెప్తున్నా. స్ట్రెస్ ఉంది మీకు, అప్పుడు ఏమనుకుంటారు మీరు? ముందు రోజు ఈ టైంకి లెగిసి నేను ఈ టైంకి క్యారేజ్ ఇద్దాం అనుకున్నాను, ఇన్ కేస్ నేను పొద్దున్న లేవడం కొంచెం లేట్ అయ్యింది ఎందుకో, సో క్యారేజ్ ఇవ్వడం లేట్ అవుతుంది, టెన్షన్ పడకుండా మా హస్బెండ్కి ఇచ్చి పంపిస్తాను, లేకపోతే ఎవరైనా ఇంట్లో అసిస్టెంట్కి ఇచ్చి పంపిస్తాను, లేకపోతే నేనే బండి వేసుకుని వెళ్ళిస్తాను, ఆటోలో వెళ్ళిస్తాను, ఒక్కరోజేగా అని చెప్పి మీరు ముందు రోజు అనుకుని పడుకున్నారనుకోండి,
నెక్స్ట్ రోజు ఆ స్ట్రెస్ ఉండదు తెలుసా. ఇంకా రోజు టైం కంటే 10 నిమిషాలు ముందే మీ పని అయిపోతుంది ఆ రోజు. ఒకసారి చేసి ట్రై చేసి చూడండి. మనం స్ట్రెస్‌లో ఉన్నప్పుడు గబగబా ఆ పని, ఈ పని, ఈ పని చేసేయాలని మల్టీ టాస్కింగ్ చేసేస్తాం. మల్టీ టాస్కింగ్‌లో ఏమవుతది అంటే మనకి తప్పులు పెరిగిపోతాయి. డబల్ పని అవుద్ది. ఒక పని చేసే దగ్గర డబల్ పని చేయాల్సొస్తది. సో, ఎప్పుడైతే స్థిమితంగా, కూల్‌గా చేస్తామో ఆ పని టైంకి అవుద్ది. ఇంకా టైం కన్నా ముందే అవుతది. హ్మ్. ఈ రోజు నుంచి ఇవన్నీ పాటిస్తూ స్ట్రెస్ ఫ్రీగా ఉంటారు. స్ట్రెస్ ఫ్రీ అవ్వటానికి స్టెప్స్ వేస్తారు అని అనుకుంటున్నా. ఓకే. రెడీ? రేపటి సెషన్‌లో మళ్ళా కలుద్దాం. బాయ్.